గురువుగారు, కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఏ పని చేయాలన్నా కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. దానికి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఏదో దరిద్రం ఇంట్లో ఉంది అంటారు. అసలు ఆ దరిద్రం ఏంటి అని తెలుసుకోవచ్చంటారా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చమ్మా. దరిద్ర ప్రద్దంబూరు కర్మాఫలం అనేది వారి వారి కుటుంబంలో అనుసరించినప్పుడు హ్మ్. చాలా వరకు అశాంతికి గురవుతుంటారన్నమాట. ఓకే. వాళ్ళ కుటుంబంలో ఎలాంటి శుభకార్యాలు అనుకున్నా జరగవు. హ్మ్. లక్ష్మీ పరంగా మెరుగుబాటు ఉండదు. ఓకే. ఆరోగ్య నష్టాలు జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి అనేది ఉండదు. బంగారం పట్టుకున్నా భస్మం అయిపోతూ ఉంటది. క్షణము తీరుకుండదు, దమ్మెడి ఆదాయం ఉండదు. ఓకే. ఇంట్లో అశాంతులకు గురైపోయి హ్మ్. కుటుంబంలో ఎలాంటి పని అనుకున్నా కానీ దుర్వాసన మాదిరిగా ఓకే. ఇంట్లో కూడా స్మెల్ కూడా మారిపోతూ ఉంటది అన్నమాట. ఓకే. అప్పుడు మన కుటుంబంలో ఉండవలసిన కొన్ని దరిద్ర పెద్ద మూడు కర్మలు హ్మ్. అనుసరించాయి. వాటి వల్ల మనకు ప్రశాంతత లేదు. హ్మ్. అది ఏం చేస్తే బాగుంటది, వాళ్ళలో ఉండవలసిన కొన్ని సమస్యలు హ్మ్. ఎలాంటి దరిద్రానికి గురయ్యారు, ఆ ఓకే. దరిద్ర పెద్ద మూడు కర్మ ఫలాలు ఎందుకు చేరుకున్నాయి అనేది కూడా మనం ఇంట్లోనే దాన్ని గమనించవచ్చు. ఓకే. వాటిని గమనించినప్పుడు వాళ్ళల్లో అలాంటి అశాంతులకు గురవుతున్నప్పుడు హ్మ్. దాన్ని చక్కటిగా పరిష్కారాన్ని చేసుకునే పని చేయాలి. ఓకే. వాళ్ళకి అసలు ఏ సమస్య జరుగుతుంది, హ్మ్. ఎందువల్ల ఇబ్బందులు అవుతున్నారు, అలాంటి వారు మనల్ని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎందువల్ల ఆ దరిద్ర పెద్ద మూరు సంభవించింది, వాళ్ళ కుటుంబంలో ఎందుకు అశాంతికి గురి చేస్తుంది, వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు మనశ్శాంతి లేకుండా ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళకి అనారోగ్య సమస్య గురవుతున్నారా, మానసికంగా గురవుతున్నారా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు జరుగుతున్నాయా, ధన నష్టం జరుగుతుందా, ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతూ ఉన్నాయా, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులకు గురవుతున్నారనేది మనం అంజనం ద్వారా తెలుసుకొని వాళ్ళకి మంచి మార్గాన్ని మనం చెప్పవచ్చు. వాళ్ళు ఈ శాంతికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు నాయన, అలాంటి దానికి అశాంతికి గురైపోతూ ఉన్నావు, దానికి ఇలాంటి మార్గాన్ని ఎన్నుకుంటే నీ జీవితానికి మంచి మార్గము, మంచి దశలో నడిచే అవకాశాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన సమస్యల నుంచి నీకు పరిష్కారం దొరుకుతుందనే మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించవచ్చు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి అశాంతులకు గురయ్యేవారు ఎవరైనా ముందుగా జాగ్రత్త పడాలి. ఓకే. లేకపోతే వాటి వల్ల వాళ్ళు ఇబ్బందుల పాలవుతూ ఇంకా సమస్యలు పెరిగిపోతూ ఇంకా కుటుంబ స్థానాలలో కూడా ప్రశాంతత అనేది కోల్పోతూ ఇబ్బందులు పడుతూ ఎక్కువగా పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉండవలసిన సమస్య ఇలా ఉన్నది అని అర్థమైన వెంటనే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళకి మనం కరెక్ట్ మార్గాన్ని మనం చేయొచ్చు. గురువుగారు, ఎలాంటి దరిద్రాలు ఉన్నాయో అన్నారు కాబట్టి దరిద్రాల్లో కూడా ఇన్ని రకాలంటూ ఏమైనా ఖచ్చితంగా ఉంటది. దరిద్ర ప్రద్దంబూర కర్మలలో కూడా వాళ్ళు చేసుకున్న కర్మాఫలాలు కొన్ని ఉంటాయి. గాలికి పోయే వచ్చే దరిద్రాలు కూడా కొన్ని ఇంట్లో పడుతూ ఉంటాయి. కొంతమంది చేసిన దరిద్ర పెద్దంబూర కర్మలు కూడా ఇంట్లో పడుతూ ఉంటాయి. మనుషులలో కొద్దిగా కొన్ని సమస్యలను బట్టి కూడా, గ్రహస్థితులను బట్టి కూడా వాళ్ళకు కొన్ని దరిద్ర పెద్దంబూర కర్మలు సంభవించి వాళ్ళకు కొన్ని ముందుకు పోకోకుండా, ఆ సమస్యల నుంచి కొద్దిగా విముక్తి కాకోకుండా ఆ మనసులలో కూడా ప్రశాంతత కోల్పోతూ ఇలాంటి దరిద్రాల వల్లనే మనుషులు అశాంతిగా పాలవుతూ ఉంటారు. చేసిన దరిద్రాలు అంటే ఎటువంటివి గురువుగారు? చేసిన దరిద్రాలు అంటే కొన్ని మంది కొంత దరిద్ర పెద్దంబూర కర్మల్ని ఆకట్టి కొంతమంది మీద ప్రయోగిస్తూ ఉంటారు. వాళ్ళ మీద గాలి ప్రభావము, దరిద్ర పెద్దంబూర ప్రభావము, చెడు ప్రభావంతో వాళ్ళ మీద ప్రయోగాలు చేసి మంత్రాల ప్రయోగాలతోని వాళ్ళని కొన్ని రకాలుగా ప్రశాంతత లేకోకుండా వాళ్ళని కొన్ని ఇబ్బందులు పాలు చేస్తూ అలాంటి కర్మాఫలాలని వాళ్ళకి సంభవించేటట్టు చేస్తూ ఉంటారు. వీటి నుంచి పూర్తిగా విముక్తి పొందే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. వాటికి సంబంధించిన సమస్యకి వాళ్ళు గురవుతూ ఉన్నారని మనకు అవగాహన వచ్చింది అంటే మనలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళకి సంబంధించిన ఆ దరిద్రాన్ని ఖచ్చితంగా 9 రోజులలో పరిష్కారం చేయొచ్చు. వాళ్ళు అయ్యే అశాంతి, ఏ అశాంతికి గురయ్యారు, ఎలాంటి సమస్యలకు గురయ్యారు అనేది మనం తెలుసుకొని వాళ్ళని చక్కటిగా ఆ సమస్య నుంచి ఏ దైవ కార్యం చేస్తే బాగుంటుంది, ఏ పూజ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ శాంతి చేస్తే బాగుపడతారు, ఇలాంటి చెడు ప్రభావాలకి ఎందుకు దారి తీస్తుంది అనేది మనం ముందు కనిపెట్టి వాటికి సంబంధించిన సలహా వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే గురుగారు, మీరు అన్నారు కదా వాళ్ళకి ఎలాంటి అశాంతులు కలుగుతున్నాయో, ఎలాంటి దరిద్రం అన్నారు కాబట్టి, అంటే అవి ఎలా గుర్తించగలరు అంటారు? మనిషిలో నడిచే నడవడి, అతను నడిచే నడవడిలో గతంలో ఎలా నడుస్తూ ఉన్నాము, ఇప్పుడు అతనికి ఎలాంటి స్థితిలో పోతూ ఉన్నాడు, ఏం సాధించినా గానీ ఎందుకు అవ్వటం లేదు, ఆయన ఎందుకు ముందుకు పోతున్నా గానీ అతనికి ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళ ఇబ్బందులను బట్టే వాళ్ళ సమస్య కనిపెట్టవచ్చు. వాళ్ళు ఏ విధమైన సమస్యకు గురయ్యారో ధన ప్రభావంగా, ఆరోగ్య ప్రభావంగా, బిజినెస్ పరంగా
లేకపోతే చేసే పని డ్యూటీ పరంగా ఏ విధమైన అశాంతికి గురయ్యారో మనం ముందు వాళ్ళ నుంచి తెలుసుకుంటే వాళ్ళకి ఏ సమస్య ఏ దరిద్రం చేరుకుందో మనం చెప్పచ్చు, అది ముందుగానే గుర్తించవచ్చు. గుర్తించవచ్చు. ఓకే. వాళ్ళ నడిచే నడవడిని బట్టి, వాళ్ళకి జరిగే ఇబ్బందులను బట్టి, వాళ్ళ చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు ఏ సమస్యకి గురయ్యారా అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వీటిని వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? నెగ్లెక్ట్ చేయడం వల్ల మనిషి ఎక్కువగా మనశ్శాంతి ముఖ్యంగా కోల్పోతాడు, ఆరోగ్య శాంతి దెబ్బతింటుంది, మనిషికి ధన నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి వాటి వల్ల మనుషులు అనేది కుదురు లేకుండా పోతారు. ఇంట్లో గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, పిల్లల మాట వినకపోవటం, ఒకరికి పడకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. వీటి నుంచి పూర్తిగా విముక్తి పొందాలి అంటే కొన్ని స్టేజెస్ అంటూ ఏమైనా ఉంటాయా? ఉంటుంది తల్లి. మనకు స్టేజ్ ఉంది అని అంటే మామూలు స్టేజ్ లో ఉంటే పర్వాలేదు. ఇంకా పెరుచుగా స్టేజ్ అయిపోయింది అని అంటే మనిషి ఇంకా కుంగిపోతూ ఉంటాడు. కుంగిపోయిన మనిషిని కూడా ఈ సమస్యల నుంచి మనం బయటపడేయచ్చు. ఓకే, ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.